సార్ మా పేరు జేవి సుబ్రహ్మణ్య అండ్ మంజునాథ్. మేము కర్ణాటక నుంచి వచ్చిండాము, బెంగళూరు రూరల్ దొడ్బళ్ళాపూర్ నుంచి. మా కైట్ యూనిటీ పేరిస్ గాళిపట కళా సంఘ అని. మేము 40 మంది ఉండాము. 40 మందిను అన్ని అంతర్రాష్ట్రీయ గాళిపట ఉత్సవాలు ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ పోతూ ఉంటాము. మా దగ్గర రకరకాల గాళిపటం ఉంది. మా దగ్గర 30-40 దాకా ఉంది. ఇక్కడ పీపుల్స్ అని బాగా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు, కానీ ఆర్గనైజర్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో నేను ఇది 4నే టైం వస్తూ ఉన్నాను. 4నే టైం వస్తాం. 4 ఇయర్స్ నుంచి వస్తూ ఉన్నాను. కరోనా 2 ఇయర్స్ చేయలేదు, అದ್ರ ముందే 2 ఇయర్స్ వచ్చిండాను మేము. మాది గాళిపట కళా సంఘ అని ఉంది కదా, 40 మంది ఉన్నాము. ఇక్కడే కాదు, గుజరాత్, ఢిల్లీ, హైదరాబాద్, బెళగాం, హుబ్లీ అంతా జరుగుతూ ఉంది. ఇప్పుడు సంక్రాంతిలో ఇది గాళిపటము సంబరాలు అందా ఎలా చెప్తారో అలాగే గాళిపట పుట్టినరోజు ఈ పొద్దు మకర సంక్రాంతి దినం. గాళిపట పుట్టినరోజు మకర సంక్రాంతి దినం. దానికే అంతర్రాష్ట్రీయ కైట్ ఫెస్టివల్ని జనవరిలో పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణలో నడుస్తూ ఉంది, గుజరాత్లో ఈ పొద్దు అయిపోతుంది, ఢిల్లీలో నడుస్తూ ఉంది, బెళగాంలో 19 నుంచి 29 తనక ఉంటుంది. 10 డేస్ ఉంటుంది బెళగాంలో. అందరూ మా టీంలో ఎన్ని జనాలు ఉన్నారు అందరూ మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం సార్. ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడం? సార్ చాలా బాగుంది. జనమంతా వెరీ నైస్ పీపుల్స్ ఇస్ వెరీ గుడ్. రెస్పాన్స్ బాగుంది, ఆర్గనైజర్ బాగుండారు. బాగుంది అనిపిస్తుంది సార్, చాలా బాగుంది. నా పేరు యూనుస్ ఫర్హాన్. నేను హైదరాబాద్ నుంచి, మలక్పేట నుంచి వచ్చాను. ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఇక్కడ కైట్ ఫెస్టివల్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక వేదిక. మనకు పరేడ్ గ్రౌండ్స్లో చాలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, కానీ ఒక కైట్ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పెద్ద వేదిక అనేది పరేడ్ గ్రౌండ్స్. పరేడ్ గ్రౌండ్స్లో ప్రతి ఒక్క వ్యక్తి మనకు హైదరాబాద్ నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కైట్ ఫెస్టివల్స్, అంటే మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ టు మనకు ఉన్నటువంటి ఇక్కడ లోకల్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. సో నేను కూడా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి కైట్ కూడా ఫ్లై చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ టూరిజం ఇంకా కల్చర్ డిపార్ట్మెంట్ చాలా మంచిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఇక్కడ స్వీట్ ఫెస్టివల్తో పాటు ఇక్కడ కైట్ ఫెస్టివల్ని నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. సో నగరాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఒక వేదికగా ఈవినింగ్ అవర్స్లో అందరూ కూడా ఇదే గ్రౌండ్స్లో కైట్ ఎగరేయడం అనేది మంచి విషయం. సో ఇదొక గొప్ప విషయం. ఏంటంటే ఇంటర్నేషనల్లీ మన హైదరాబాద్కి ఒక గుర్తింపు వస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి కైట్ ఫ్లయర్స్ వారి యొక్క గాలిపటాలని చూస్తే కూడా చాలా ఆకర్షణగా ఉంటుంది. సో మేము ఫోటోగ్రఫీ తీయడము, వాటి గురించి డీటెయిల్గా ఫోటోగ్రాఫ్ చేయడానికి కూడా ఒక మంచి వేదిక. పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ అనేది ఒక అద్భుతంగా చాలా మంచి విషయంగా చెప్పదవచ్చు. వెంకటేష్ అండి, నేను హైదరాబాద్లోనే ఉంటాను. హైదరాబాదేనా అయితే ఈరోజు నేను ఎప్పుడూ చూస్తూనే ఉండేవాడిని, కానీ ఈరోజు దగ్గరికి వెళ్ళి చూసే అవకాశం దక్కినందుకు మన ఈ ఫెస్టివల్ చేసిన నిర్వాహకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇది ఇట్లా గ్రౌండ్లలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనమైతే కాలనీలో అయితే ఇంటి మీదకి వెళ్ళి ఎగరేస్తాం, కానీ ఇక్కడ
గ్రౌండ్లో ఏర్పాటు చేయడం వల్ల బాగుంటుంది. ఇక అందరూ కుటుంబ సమేతంగా వచ్చి కూడా చూడొచ్చు. ఫెస్టివల్ రకరకాలుగా మరి రకరకాల కంట్రీస్ నుంచి రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి చేస్తున్నారు. ఇది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నది. ఇంకా మంచిగా కావాలని కోరుకుంటూ. నా పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్. మేము కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాము, నేషనల్ ఇంటర్నేషనల్. మా క్లబ్ పేరు వచ్చేసి కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్. మా ప్రెసిడెంట్ వచ్చేసి కొత్త శ్రీనివాస్ గారు, ఆయననే ఈ క్లబ్ స్టార్ట్ చేశారు. మేము ఇన్నోవేటివ్ కైట్స్ అన్నీ రెడీ చేసి ఎగరేస్తామన్నమాట. అన్ని కాన్సెప్ట్ కైట్స్ అంటే గ్లోబల్ వార్మింగ్, భగత్ సింగ్ కైట్, ఇంకొకటి మొన్న కొత్త ట్రై చేసి ఉండే ఒకటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 కైట్స్ ఒకటే స్ట్రింగ్ మీద, సేమ్ యాస్టిస్ ఇది ఎట్లా ఉందో అట్లా 75 కైట్స్ ఒకటే స్ట్రింగ్ మీద ఎగురుతాయి అన్నమాట. మన ఇండియన్ కైట్స్ అట్లా. ఇది చూసారంటే ఇది ట్రైన్ కైట్. ఇది ఒకటే స్ట్రింగ్ మీద దాదాపు మనకు ఒక 250 కైట్స్ కనబడతాయి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు? ఇక్కడ మనము ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మా క్లబ్ వచ్చేసి 1999లో రిజిస్టర్ అయింది. మేము అప్పటి నుంచి ఈవెంట్స్ చేస్తాము. మా దగ్గర అవార్డ్ విన్నింగ్ కైట్స్ కూడా ఉన్నాయి. అంటే బాలాజీ కైట్, వెంకటేశ్వర స్వామిది కైట్ మేము డిజైన్ చేసాము. దాంట్లో ప్రతి ఒక్క బిట్ అనేది మేము ప్యాచ్ వర్క్ చేసి ఉండే. అది అవార్డ్ విన్నింగ్ కైట్, అది బెంగళూరులో అవార్డ్ విన్నింగ్ కైట్.